నిస్సహాయులం కదా అయినా దయరాదా, పనిచేయని పరికరాలు, ఫిజియోథెరపీకి ఇబ్బందులు, భవిత పాఠశాలలో సమస్యలు అనేకం, ఏళ్లుగా చేయుత పింఛన్లు అందక దివ్యాంగుల దైన్యం అంట. పాపం చూడండి, ఈ అనకూడదు కానండి, మంచి మాటలు రావు నోటి నుంచి. ఇలాంటి విషయాల్లో కూడా మీరు కకృతి పడతారంటే మీ అంత దరిద్రులు దౌర్భాగ్యులు ఇంకొకరు లేరు, మీ అంత పనికి మాలను ఇంకొకరు అనుకోవచ్చు. ఇలాంటి విషయాల్లో కూడా కకృతి పడతానంటే చిన్నపిల్లలకు చేసే ఫిజియో దానిపైన కూడా మీరు నొక్కేస్తున్నారంటే. నా కుమారుడు దుర్గాప్రసాద్కు 7 ఏళ్ళు, చెవులు వినపడడు, చదవలేడు, సరిగ్గా మాట్లాడలేడు. భవిత కేంద్రానికి రోజు తీసుకొస్తున్నా. హైదరాబాద్ వెళ్ళి సదరం పత్రం తీసుకొని దరఖాస్తు చేసుకున్నా కానీ ఇంతవరకు పెన్షన్ రాలేదంట. నా కుమారుడికి 70% వైకల్యం ఉందని అధికారులు నిర్ధారించారు. 2021లో సదరం ధృవపత్రం తీసుకున్నా పెన్షన్ రావటం లేదు. నా భర్త 5 ఏళ్ల క్రితం చనిపోయాడు, వితంతు పెన్షన్ సైతం మంజూరు చేయలేదు. అయ్యయ్యో పాపం. చిన్నిదేవి ఎల్లిచిరెడ్డిపల్లి, భద్రాద్రి జిల్లా అంట. మరి చూడండి, భర్త చనిపోయాడు, ఓ పక్కన పిల్లోడికి అలా బాగాలేదు, వితంతు పెన్షన్ రావట్లేదు, ఆ పిల్లోడికి రావాల్సిన పెన్షన్ రావట్లేదు. ఎంత దారుణం కదా నిజంగా. పాప మా కుటుంబం ఎలా గడుస్తుంది? ఈ పెన్షన్లు కూడా నొక్కేస్తున్నారంటే మీరు కడుపుకు అన్నం తింటున్నారా, ఇంకేమైనా తింటున్నారా? ఎంత దారుణం అసలు నిజంగా. పట్టించుకునే వాళ్ళు ఎవరండి? ఒక సమగ్రమైన విచారణ జరిపేవాళ్ళు, ఒక మానిటర్ చేసేవాళ్ళు ఎవరున్నారు? ఎవడి ఇష్టం వాడిది, ఎవడి కాడు భూముల్లో నొక్కాలా, దేంట్లో నొక్కాలనే పనిలో ఉన్నారు. ఇలాంటి ఎవరు పట్టించుకుంటారు? ఎదుటివారు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోలేని పసి మనసులు, తమ బాధలేమిటో నోరు తెరిచి చెప్పుకోలేని నిస్సహాయులు, కొందరికి సరిగా వినపడదు, ఇంకొందరు వైకల్యం వల్ల స్థిమితంగా కూర్చోలేరు. ఇలాంటి ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సదరం ధృవపత్రంతో దరఖాస్తు చేసిన చేయూత పింఛన్లు మంజూరు కావటం లేదు. స్తోమత లేకున్నా తమ పిల్లల చికిత్స కోసం తల్లిదండ్రులు వేలలో ఖర్చు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పింఛన్ అయినా ఇస్తే బాధలు కొంత తీరేతాయని వారు అధికారులను అర్థిస్తున్నారు. అసలు సిబ్బంది కొరత అంట. రాష్ట్ర వ్యాప్తంగా 634 భవిత పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు 68,509 మంది ఉన్నారంటండి. అయ్యో, ఇంతమంది ఉన్నారా? 68,509 మంది ఉన్నారంటండి అలాంటి పిల్లలు. 21 రకాల రుగ్మతలతో బాధపడే 6 నుంచి 18 ఏళ్లలోపు శారీరక మానసిక దివ్యాంగులు ఇక్కడ ప్రవేశం కల్పిస్తున్నారు. ఈ పాఠశాలలో పలు సమస్యలు నెలకొన్నాయి. ప్రతి కేంద్రంలో 2 బదులు ఒకరే ఉన్నారంట. ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ అంట. ఇక్కడ కూడా చూసారా, 2 ఉండాల్సిన చోట ఒకళ్ళే ఉన్నారంట పాపం. నిజామాబాద్ భౌతిక కేంద్రంలో పరికరాలు లేకపోవడంతో ఇలా చేతులతో ఫిజియోథెరపీ. నిజామాబాద్ భౌతిక కేంద్రంలో పనిచేయని స్పీచ్ థెరపీ కిట్. చూడండి అసలు ఎంత దారుణం ఇది. ఈ బాలిక పేరు లక్ష్మి, మానసిక దివ్యాంగురాలు, సంగారెడ్డి జిల్లా జోగిపేట స్వగ్రామం. ఈమె చేయూత పింఛన్ మంజూరు కాలేదు. కేవలం 116 చోట్ల మాత్రమే సొంత భవనాలు ఉన్నాయంట. చాలా చోట్ల ప్రభుత్వ పాఠశాలలో గదిలో నిర్వర్తిస్తున్నారు. వాటిలో మరుగుదొడ్లు లేవు. 3 నెలల కిందట ఆయా మండలాల్లో 518 భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 53 కోట్లు కేటాయించింది. వాటి పనులు నత్తనడకం సాగుతున్నాయి. అసలు సాగవు వాటి పనులు. ఇప్పుడు మిగతా పిల్లల్ని ఎలాగో మీరు పట్టించుకోవట్లా. ప్రభుత్వ పాఠశాలని మీరు ఎలాగో గాలికి వదిలేశారు. అక్కడ ఫెసిలిటీస్ వరస్ట్ దాన్ వరస్ట్ అక్కడ ఫెసిలిటీస్. కనీసం ఇలాంటి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిల్లలకైనా, ఇలాంటి వాళ్ళ కోసమైనా మీరు సరైన వాళ్ళ అవసరాలు తీర్చలేకపోతే మీది ఒక ప్రభుత్వాలా, మీ యొక్క బతుకులా చెప్పండి? సిగ్గుపడాల్సిన అవసరం ఇది. ప్రతి ఒక్కళ్ళు సిగ్గుపడాల్సిన అవసరం, మీ మొహం మీద మీరే ఊసుకోవాల్సిన అవసరం. ఇలాంటి పిల్లలకు కూడా మీరు అలాంటి పిల్లలు ఉండే స్కూల్స్, అలాంటి పిల్లలు ఉండే వాటితో కూడా మీరు సరైన వసతులు కల్పించలేకపోతున్నారంటే ఇక మన ముఖ్యమంత్రి ఏమో మన ఇండియా, తెలంగాణ, హైదరాబాద్ చైనాతో, జపాన్తో, టోక్యోతో సమానం అని చెప్తూ ఉంటాడు. ఇక్కడ వెనకాల తిరిగి చూస్తే మన పరిస్థితి ఇది. ఇంత దారుణమైన, ఇంత నిస్సహాయ స్థితిలో మనం కొట్టుమిట్టాడుతున్నాం. ఏమాత్రం సిగ్గు అనిపించట్లేదా మీకు? ఏమాత్రం? మనుషులేనా మీరు అసలు? కనీసం గత 4 ఏళ్లుగా చేయూత పింఛన్లు రావట్లేదంటండి. సదరం ధృవపత్రాలను హైదరాబాద్లోని NIMH అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ హెల్త్ క్యాంపునకు వెళ్ళి తీసుకుంటున్నారు. అక్కడ సైకాలజిస్ట్, ఇతర నిపుణులు వైకల్య శాతం నిర్ధారిస్తారు. అంటే ఎంతవరకు వీళ్ళు హ్యాండిక్యాప్డ్ అని. వ్యయ ప్రయాసాలు కోర్చి దరఖాస్తులు చేసుకుంటున్నా అధికార యంత్రాంగం పింఛన్ ఇవ్వటం లేదు. ఇలాంటి బాధితులు ప్రతి జిల్లాలో 120 నుంచి 200 మంది వరకు ఉన్నారు. భౌతిక కేంద్రాల్లో స్పీచ్ థెరపీ ట్రైనర్ల కిట్లను 5 ఏళ్ల క్రితం అందజేయగా అవి పనిచేయటం లేదు. ఫిజియోథెరపీ చేసేందుకు మజిల్ స్టిమ్యులేటర్,
ఇంటర్ఫెరెన్షియల్ థెరపీ వంటి పరికరాలకు కొరత ఉంది. ఇవే కనపడుతున్నాయి పైకి, ఇంకా లోపల ఎంత దారుణంగా ఉన్నాయో. వాళ్ళకి టీచర్స్ లేరంట, వాళ్ళకి మౌలిక సదుపాయాలు అంటే బాత్రూమ్స్ లేవంట, వాటర్ సరిగా లేవంట, ఏ మిషన్స్ సరిగా పనిచేయట్లేదంట అక్కడ. అంటే ఈ భవిత కేంద్రాల్లో ఎంత దారుణ పరిస్థితులు ఆలోచించుకోండి మీరు. మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం, భవిత కేంద్రాలకు ఎక్కడ ఉన్నాయి కనుక్కొని. కామెంట్ చేయండి, ఎవరన్నా ఈ భవిత కేంద్రాలు మీ దగ్గర ఎక్కడ ఉంటే కామెంట్ చేయండి. అక్కడ పరిస్థితులు మీకు తెలిస్తే మాకు చెప్పండి, మా దృష్టికి తీసుకురండి, మేము వస్తాం. కనీసం మనం ప్రభుత్వాలతో కొట్లాడి చేయించలేకపోయినా ఇలాంటి పిల్లలకి మనం చేయూతగా నిలుద్దాం, మనం చేతనైన సహాయం చేద్దాం. కనీసం మానవతా కోణంలో ఆలోచించి చూద్దాం వాటిని. మీ దగ్గరలో ఎక్కడ లేనట్టు ఉంటే మా దృష్టికి తీసుకురండి, మేము కూడా కనుక్కుంటాం. వాటి దగ్గరికి వెళ్ళి మనకి చేతనైన సహాయం చేసే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రభుత్వాలకు బుద్ధి వచ్చేలా చేద్దాం కనీసం.